వీకెండ్లో హైదరాబాద్ నుండి వన్ డే ట్రిప్ కోసం చూస్తున్నారా? అయితే ఇది బెస్ట్ సజెషన్. సో హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, భువనగిరి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రి నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాకు తెలిసి తెలంగాణలోనే అతిపెద్ద శివాలయం. ఇక్కడ 3.5 అడుగుల బంగారు శివలింగం దర్శనమిస్తుంది. దాదాపు 2000 పైచిలకు శివలింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శించుకోవచ్చు. మొత్తం 180 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ విస్తరించి ఉంది. సిద్ధగురు రమణానంద మహర్షి వారి చేతుల మీదుగా ఇది స్థాపించబడింది. 2012లో దీంట్లో మొదటి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ టెంపుల్ ఎక్కడుందంటే హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళే హైవేలో భువనగిరి నుండి చిట్యాల రోడ్డుకి వెళ్తుంటే మనకి నాగిరెడ్డిపల్లి విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ రోడ్డు పక్కనే మనకి ఇలా కనిపిస్తుంది. మనకి గేట్స్ ఉంటాయి దీనికి, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఈ గేట్ దగ్గర నుండి టెంపుల్కి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపుల్ కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్కి ఇరువైపులా మనకి గ్రామ దేవతలు దర్శనమిస్తారు. కమాన్కి లెఫ్ట్ సైడ్లో మీకు పోచమ్మ, పోలేరమ్మ గ్రామ దేవతలు దర్శనమిస్తారు. కమాన్కి రైట్ సైడ్లో ఎల్లమ్మ, మారమ్మ దేవతలు దర్శనమిస్తారు. గ్రామ దేవతలు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో గోశాల కనిపిస్తుంది. గోశాల పక్కనే మీకు ఎంట్రీ గేట్స్ ఉంటాయి. ఎంట్రీ గేట్స్ దగ్గర మీరు టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 100 రూపీస్, పార్కింగ్ వచ్చేసి బైక్కి 20 రూపీస్, కార్కి 50 రూపీస్. లోపలికి వచ్చి బైక్ పార్క్ చేసుకున్నాను. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ అదే. ఇప్పుడు కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్ కమాను. సో దీని లోపల నుంచే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. వికలాంగులకి ఇక్కడ చైర్ కూడా, వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కనిపిస్తుంది కదా. ఎంట్రీ టికెట్ మనం ఇక్కడ సెక్యూరిటీకి చూపించాలి, చూపించి లోపలికి వెళ్ళాలి. ఈ కమాన్ లోపలికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో ధ్యాన మందిరం కనిపిస్తుంది. ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు మనం. దీని పక్కన బుక్ స్టాల్ ఉంటుంది. ఇక్కడ బుక్స్ కూడా దొరుకుతాయి మనకి, ఫోటో ఫ్రేమ్స్ లాంటివి కూడా ఉంటాయి. టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే మీకు చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. దీని పక్కనే మీకు కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ గేట్ లోపలికి వెళ్ళి అసలైన టెంపుల్ ఏరియాను చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ప్రసాదాల కౌంటర్ కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్లో ఎవరైనా ఈ గుడి మొత్తం తిరగలేని వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. దానికి 30 రూపీస్ పే చేసి టెంపుల్ మొత్తం చూడొచ్చు. లోపలికి వెళ్ళగానే ప్రసాదం పెట్టారు, సాంబార్ రైస్. లాగిన్ చేసి టెంపుల్ విజిట్ స్టార్ట్ చేశాను. గేట్ లోపలికి ఎంటర్ కాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఇట్లా మహాశివుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని మహాకాల భైరవ, భస్మ మహారుద్ర, శ్రీ జగదాంబాదేవి వీళ్ళందరి విగ్రహాలు కనిపిస్తాయి. పక్కనే అన్ని శివలింగాలు కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు దర్బార్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టొచ్చంట, కొబ్బరికాయలు కొట్టొస్తాం ఇది. సో ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. మధ్యలో మీకు సాయిబాబా విగ్రహాలు ఉంచారు. కానీ లోపలికి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో మీకు టాయిలెట్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్కి, ఫీమేల్కి ఇద్దరికి ఉన్నదనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇదే ఎంట్రన్స్. ఈ కమాన్ లోపల మీకు లెఫ్ట్ సైడ్లోనేమో మొత్తం శివలింగాల సన్నిధానములు ఉంటాయి. రైట్ సైడ్లో ఇప్పుడు కనిపిస్తున్నది మీకు దర్బార్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు, శివుడి విగ్రహాలు, దశమహా దేవతలు, బ్రహ్మ, ఈశ్వర, విష్ణు వీళ్ళందరి విగ్రహాలను ఉంచడం జరిగిందనమాట. ఈ దర్బారు నుంచి బయటికి రాగానే మీకు బంగారు శివలింగ దర్శనం ఇస్తుంది. సో ఇది 3.5 అడుగులు ఉంటుంది. 250 కేజీల బంగారం ఉపయోగించారంట ఈ బంగారు శివలింగానికి. ఈ బంగారు శివలింగానికి మనం డైరెక్ట్ అభిషేకం కూడా చేసుకోవచ్చు మన చేతులతోని. కాకపోతే ఒక్కరికి 500 రూపాయల టికెట్ ఉంది అభిషేకానికి ఇక్కడ. ఈ బంగారు శివలింగం ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే రమణానంద మహర్షి వారు
సాయిబాబా వారి జ్ఞాపకార్థం ఆయన పుట్టి 100 సంవత్సరాలైన కారణంగా 2017లో దసరా రోజు ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగిందంట. ఈ డ్రోన్ వీడియోలో చూడండి, ఇప్పుడు ఎంట్రన్స్ లోపల రైట్ సైడ్ మనకు వివిధ దేవుళ్ళ ప్రతిమలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో శివలింగాల సన్నిధానములు కనిపిస్తాయి. సో మనం ఈ దర్బార్ బయటికి రాగానే బంగారు శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న సహస్రలింగాల దర్శనాన్ని చేసుకుంటున్నాను. లోపలికి ఎంటర్ కాగానే మీకు అన్ని శివలింగాలు కనిపిస్తాయి. మొత్తం 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలు ఉన్నాయంట. మనకి సాంబశివ దర్బార్ అని సన్నిధానం 2 ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. సో ఇందులో మనకు 36 శివలింగాలు ప్రతిష్ఠించారు 2016లో. 2017లో 42, 2018లో 15. షిరిడి సాయి నందీశ్వరుడు ప్రతిష్టాపనం 2020 అంట. ఇక్కడ ఒకదాని తర్వాత ఇంకొకటి దర్బారు అని పేరు పెట్టడం జరిగింది. సో ఇలా ఇక్కడ దర్బార్లో నాకు తెలిసి ఒక 15 నుంచి 20 దర్బార్ల వరకు ఉంటాయి. అందులో కనీసం 100-200 శివలింగాలు ఉంటాయి. మొత్తం ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. మీకు కనిపిస్తుంది కదా ఈ సన్నిధానం 3. ప్రతి దర్బార్లో మీకు ఒక సాయిబాబా విగ్రహం ఉంచడం జరిగింది శివలింగాల మధ్యలో కనిపిస్తుంది కదా. 8 శ్రీ త్రయంబక సాయి దర్బార్. వేదలింగాలు 100 ఉంటాయంట. 6 అడుగుల షిరిడి సాయినాథుడు, 5 అడుగుల నందీశ్వరుడు కనిపిస్తాడు ఇందులో మనకి. ఈ సాయిబాబా విగ్రహం ప్రతి దర్బార్లో ఉంటుంది. ఈ సాయిబాబా విగ్రహం ఒక దర్బార్ నుంచి ఒక దర్బార్కి పోలిక ఉండదంట. ఇలా రమణేశ్వరంలో మొత్తం 40 సన్నిధానాలు ఉంటాయి. 6-7 సన్నిధానాలు దాటగానే మీకు బంగారు శివలింగం దర్శనమిస్తుంది. బంగారు శివలింగం దాటిన తర్వాత మీకు సాయిబాబా ధుని ఉంటుంది. దీన్ని శివశక్తి సాయి మహాధుని అంటారు. దీని గురించి చెప్తారా ఇన్ఫర్మేషన్? ధుని గురించి తెలుసుకోండి. ముందు సాయిబాబా వారి ధుని, షిరిడి సాయిబాబా వారి ధుని 2017లో స్టార్ట్ చేశారు. బంగారు శివలింగాన్ని ఇది అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు సాయిబాబా వారు ఉన్నప్పుడు షిరిడిలో వెలిగించారు కదండి నిప్పు. అందులో నిప్పు తీసుకొచ్చి ఇందులో వెలిగించారు. అప్పటి నుంచి కంటిన్యూగా డే అండ్ నైట్ వెలుగుతూనే ఉంటుంది. 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. 24 గంటలు. ఇది మీకు ఏదైనా సమస్యలు ఆరోగ్యపరంగా అదే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కోరికలు కానీ సమస్య ఏదైనా చెప్పుకొని నవధాన్యాలు పట్టుకొని బాబా వారికి చెప్పి దున్నులు వేసుకుంటే తీరుతాయండి. సో ఇక్కడ కనిపిస్తున్న లింగాలు ఉన్నాయి కదా, ఇక్కడ మనకి శివరాత్రి మెయిన్ డేస్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఇక్కడ వాటర్ని ఫౌంటైన్ లాగా చేస్తారంటే ఇక్కడ పైనుంచి వాటర్ జారుతుంటాయి శివలింగాల మీదకి. సో ఇది కనిపించేది ఈ మెయిన్ రమణేశ్వరానికి మెయిన్ గర్భగుడి లాంటిది. సో ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ లోపల శివుడిని సాయిబాబాని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అప్పుడు మీరు దర్శించుకోవచ్చు. గర్భగుడికి ఆపోజిట్లో మీకు 4 అడుగుల శ్రీ మహారుద్రుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. పక్కన ఋషి లింగాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించిన ప్రతి లింగానికి ఒక యూనిక్ నేమ్ ఉంటుంది. ప్రతి లింగాన్ని పేరు పెట్టడం జరిగింది. రైట్ సైడ్కి వెళ్తే జలలింగాల దర్బార్ ఉంటుంది మనకి. ఇక్కడ సన్నిధానం 10 దగ్గర ఉన్నాం. సో ఇందులో మనం జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. సో కాశీలోని విశ్వనాథ జ్యోతిర్లింగం, రామేశ్వరం జ్యోతిర్లింగం, నాసిక్ జ్యోతిర్లింగం ఇవన్నీ చూడవచ్చు మనం ఇందులో. సోమనాథ లింగేశ్వర్ ఇది గుజరాత్లో ఉంటుంది. ఇది కేదార్నాథ్ లింగేశ్వర్ జ్యోతిర్లింగం హిమాలయాస్లో ఉంటుంది మీకు. ఇది శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఉజ్జయిని మహాకాల జ్యోతిర్లింగం, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంటుంది, షిరిడీకి దగ్గరలో. ఇది కాశీలోని విశ్వనాథ జ్యోతిర్లింగం, కాశీలో ఉంటుంది. ఇది ఓంకార లింగేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది.
ఇది వైద్యనాథ లింగేశ్వర్, జార్ఖండ్లో ఉంటుంది. ఇది భీమశంకర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం, గుజరాత్లో ఉంటుంది. ఇది రామేశ్వరంలోని జ్యోతిర్లింగం, తమిళనాడులో ఉంటుంది. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఈ జ్యోతిర్లింగాల పక్కనే మీకు జలలింగాల దర్బార్ ఉంటుంది. ఇందులో మొత్తం 232 శివలింగాలు ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ నీటిలోనే తడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు రిపేరింగ్ వర్క్ జరుగుతున్నందుకు వాటర్లు అనేవి తీసేయడం జరిగింది. ఈ జలలింగాల దర్బారు మహాశివరాత్రి టైంలో లైట్స్తో ఫుల్ డెకరేషన్ చేస్తారంట. చూడ్డానికి లైట్స్తో అక్కడ వాటర్, ఆ శివలింగము సూపర్ ఉంటుందంట. నెక్స్ట్ దీని పక్కనే మీకు శ్రీచక్ర మహా ఆలయం వస్తుందన్నమాట. 9 అడుగుల పంచలోహ శ్రీచక్రం ఉంటుంది. ఇందులో మొత్తం 258 శ్రీచక్రాలు దర్శనమిస్తాయి. ఇందులో శ్రీచక్రాలయం దాటగానే మీకు 23 అడుగుల శివలింగం దర్శనమిస్తుంది. ఈ 23 అడుగుల శివలింగం ముందు మనకు సహస్ర శివలింగాల ఒక శివలింగం కనిపిస్తుంది. ఇందులో 1000 శివలింగాలను ఒకే శివలింగంలో అమర్చడం జరిగింది. మీరు ప్రతి శివలింగాన్ని ఎలాగో అభిషేకం చేసుకోలేరు కదా. సో ఈ ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తే 1000 శివలింగాలకు అభిషేకం చేసినట్టు పుణ్యం వస్తుందని ఇక్కడ ఇది ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న శివుడు పంచలోహ మహారుద్రుడు అవతారంలో దర్శనమిస్తాడు. పంచలోహంతో తయారు చేసిన శివుని ప్రతిమ ఇది. దీని పక్కనే మీకు మొక్కు శివలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ శివలింగానికి మనం 3 సార్లు ప్రదక్షిణలు చేసి తర్వాత శివలింగాన్ని హత్తుకొని మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఇక్కడ నెరవేరుతాయంట. ఇది మంచిగా అనిపించింది నాకు ఇక్కడ. సో ఇక్కడితో రమణేశ్వరం టూర్ అయిపోయింది. 2 లడ్డూలు తీసుకున్నాను. ఒక లడ్డు తిని ఇంకో లడ్డు ఇంటికి తీసుకెళ్ళాను. సిటీకి దూరంగా మంచి స్పిరిచువల్ ప్లేస్ ఇది. మీరు వచ్చి మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అనమాట. మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ పక్కనే మనకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు అన్నదానం మధ్యాహ్నం వేళ ఉంటుందంట. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది. సో మీకు కొంచెం ఉపయోగపడినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరీ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.